ఎన్నికల సమయంలో పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మంచినీటి పైప్లైన్ నిర్మాణాన్ని చేపడతాను అని చెప్పారు. అలాగే సామర్లకోట పెద్దాపురానికి నీరు తరలించేలాగా ప్లాన్ చేస్తామన్నారు. కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలు పొందని వారికి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ఇస్తాము అని చెప్పారు. ఇక కొత్త కమ్యూనిటీ బిల్డింగ్లు కూడా నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసులకు కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడతామన్నారు. సామర్లకోట పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తామని కూడా చెప్పారు. ఈ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీలను పూర్తి స్థాయిలో నిర్మిస్తాము అని చెప్పారు. పార్కులను అభివృద్ధి చేసి ఓపెన్ జిమ్లను కూడా పార్కుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక పారిశ్రామిక అభివృద్ధి ద్వారా మరింత ఉపాధి పొందే అవకాశాలను నియోజకవర్గ ప్రజలకు ఇస్తాము అని హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్యను రూపుమాపటానికి, తాగునీటి సమస్యను నివారించడానికి పెద్దగా ప్రయత్నాలు జరగట్లేదు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక గ్రామాలను కనెక్ట్ చేసే రోడ్లు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. వాటిలో కూడా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. వైసీపీ హయాంలో వేసిన రోడ్లను నిర్లక్ష్యం చేశారని జనం అంటూ ఉన్నారు. ప్రభుత్వం రిపేర్లు ప్రారంభించినా స్లోగా పనులు జరుగుతూ ఉండటం ఒక సమస్యగా కనిపిస్తుంది. అలాగే పెద్దాపురం అంతటా డ్రైనేజీలు కూడా అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ భారీగా మురుగునీరు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ డ్రైనేజీల నుంచి డ్రైనేజీ రిపేర్లు మొదలైన ఆ పనులు కూడా స్లోగా జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక సెగ్మెంట్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వైద్య సౌకర్యాలు లేవు అని చెప్తున్నారు. పిహెచ్సిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే నిమ్మకాయల చినరాజప్పపై పెద్దాపురం నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. చినరాజప్ప ప్రయత్నంతో సామర్లకోటలో డిగ్రీ కాలేజ్ వచ్చింది. అలాగే పెద్దాపురంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. ఇక జే తిమ్మాపురాన్ని దత్తత తీసుకున్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. 2027లో జరిగే గోదావరి పుష్కరాల నిధుల సాధన కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ నియోజకవర్గంలో ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. కాపు వర్గానికి అదనపు ప్రాధాన్యతను ఇస్తారు అని కొందరి అంటూ ఉన్నారు. అలాగే కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాలలో తొలి ప్రాధాన్యత కాపురికే ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. రామేశ్వరంపేట మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఎమ్మెల్యే అని అంటూ ఉన్నారు స్థానికులు. అలాగే స్థానికుడు కాదు అనే ప్రచారం ఆయనకు కొంత మైనస్గా మారుతుంది. ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు సరిగా లేదు ఈ నియోజకవర్గంలో అని జనం అనుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరుకు ఎటువంటి మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది జనం చెప్తుంటే బాగుంది అని 30% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 20% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 80% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% అంటున్నారు. బాగుంది అని 35% అంటున్నారు. పర్వాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 30% మంది అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అంటుంటే బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 15% మంది జనం అంటుంటే బాగాలేదు అని 42.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం అంటుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది, బాగుంది అని 20% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది చెప్తుంటే బాగాలేదు అని 20% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 10%గా ఉంది. అంటే దగ్గరగా 30% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే 70% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతుంది.
ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 55% మంది అంటున్నారు, కావు అని 17.5% మంది అంటున్నారు, కావచ్చు అని 25% మంది అంచనా వేస్తున్నారు, తెలియదు అని 2.5% మంది చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుందని 60% మంది జనం చెప్తుంటే కాదు అని 12.5% మంది అంటున్నారు, కావచ్చు అని 20% మంది జనం చెప్తుంటే తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 30% మంది, పెరగలేదు అని ఇంకో 30% మంది జనం అంటూ ఉంటే పెరిగి ఉండొచ్చు అని 32.5% మంది అంటున్నారు, తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 22.5% మంది, రాదు అని 52.5% మంది జనం చెప్తుంటే రావచ్చు అని 10% మంది జనం చెప్తున్నారు, తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది, నారా లోకేష్ అయితే బాగుంటుందని 47.5% మంది, తెలియదు అని 45% మంది జనం చెప్పారు. ఇవి పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.